శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8884446584. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీకు అసలు సంతోషం తెచ్చిపెట్టే శుభవార్త ఇది. నా మీద గౌరవంతో ఈ రహస్యం తెలుసుకో. సమయం లేదు, జాగ్రత్త పడు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నీ విజయానికి తొలి అడుగు ఈ రోజే పడుతుంది. ఇకపై నీ విజయం పరంపరం కొనసాగుతూనే ఉంటుంది బిడ్డ. నీ కష్టం యొక్క ఫలితమే ఈ విజయం. నువ్వు అనుకున్నదే సాధించావు, ఇక సంతోషమే కదా. ఇలాగే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ జీవితంలో ఎంతో ఎత్తుకి ఖచ్చితంగా ఎదుగుతావు బిడ్డ. నువ్వు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తూనే ఉంటుంది. నీ యొక్క నిర్మలమైన మనసుకి, నిస్వార్థమైన సేవకు నీకు లభించిన బహుమానం ఇదే బిడ్డ. ఇటువంటి బహుమానాలు ఎన్నో నీకు అందిస్తాను. ఎప్పటికీ నీ మనసు నిర్మలంగా ఉంచుకో బిడ్డ. మనసులోకి ఎలాంటి కలుషితమైన ఆలోచనలు కూడా తీసుకురాకు. నిజాయితీగా, నిస్వార్థంగా ఉండేవారికి విజయం రావడం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ వచ్చిన విజయం ఎన్నటికీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు బిడ్డ. అందుకే ఎటువంటి సందేహం పెట్టుకోకుండా మంచి మార్గంలోనే నడువు. నీ శ్రమ వృధా కాదు. మీకు సత్ఫలితాలు ఇచ్చింది కదా, అది నువ్వు గుర్తించావు కదా బిడ్డ. అందుకే నువ్వు ఒకటి చెయ్యాల్సి ఉంది. అదేంటో తెలుసా? నువ్వు సాధించిన విజయాలు ఎలా సాధించావో, అందుకోసం నువ్వు ఎలా కృషి చేశావో, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావనేది నీ తోటి వారు కూడా చెప్పు బిడ్డ. వారు కూడా నీలాగే శ్రమించాలి. మంచి దారిలోకి వస్తే మంచిదే కదా. నువ్వు ఎదిగే ఇంకొంతమందికి ఎదుగుదలకు సహాయపడితే నీకు ఇంకా ఇంకా మంచి జరుగుతుంది బిడ్డ. దేనికైనా మందు ఉందేమో కానీ మానసికమైన బాధకనేది మందే లేదు. ఆ బాధ తగ్గాలంటే ఎంతో సాధన అవసరం బిడ్డ. నీకు నీ మీద నమ్మకము, నీకు నువ్వే ధైర్యం చెప్పుకునే తీరును పెంపొందించుకుంటే కనుక నీ మానసిక బాధ అనేది నిన్ను ఏమీ చేయలేదు బిడ్డ. ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. నువ్వు పడుతున్న మానసిక బాధకు ఎవ్వరూ ఏ రకమైన సలహా ఇచ్చినా, ఎంతగానో ఆప్యాయంగా చూసుకున్నా సరే నీలో గూడు కట్టుకొని ఆ మానసిక వేదన తగ్గదు బిడ్డ. అది ఎవ్వరికి కూడా రాదు. ఎవరికైనా సరే సాధనతో సరిచేసుకోవాల్సిందే బిడ్డ. అందుకోసము నువ్వు ధ్యానం చేయడం మొదలుపెట్టు. అది నీకు మొదట కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో ఇబ్బందులతో మానసికంగా నలిగిపోతూ ఉన్నావు కాబట్టి నీ మనసు ధ్యానం మీద నిమగ్నం అవ్వడానికి సమయం పడుతుంది బిడ్డ. కానీ సాధన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. అలాగే నీకు ఇష్ట దైవం నామస్మరణం చేస్తూ ఉండు. నువ్వు ఏ పని చేస్తున్నా సరే నీ మనసులో దైవం ఒక్క నామస్మరణం జరుగుతూనే ఉన్నప్పుడు నీలో ఉత్తేజమైన శక్తి పుంజుకుంటుంది బిడ్డ. తద్వారా నువ్వు సమస్య నుంచి బయటపడతావు. సాధన చెయ్యు, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అది కూడా అనుకూల ఫలితమే వస్తుంది బిడ్డ. చాలామంది అనుకోవచ్చు, నా మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా నేను ధ్యానం చేయగలను అని. నా మనసే కుదురు లేనప్పుడు నేను ధ్యానం మీద ఏమాత్రం దృష్టి పెట్టగలనని చాలామంది కూడా అపోహపడుతూ ఉంటారు బిడ్డ. మనసు కుదురుగా ఉండడానికే కదా జ్ఞాన సాధన చేయాలి.
ఈ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీకు ఏ సమస్య కూడా ఉండదు. ఆ మనసే అన్నింటికీ కారణం. ఆ మనసును మన ఆధీనంలో మనం చెప్పినట్టు నడిపించడానికి ధ్యానం మన చేతిలోనే ఉంటే ఏ పనైనా సరే విజయం సాధించగలమని తెలుసుకుంటే ధ్యానం చేయడం అనేది ఎవ్వరికీ కూడా కష్టం కాదు బిడ్డ. ఈ ఒక్క రహస్యం నువ్వు తెలుసుకో. నేను నీ బాబాని చెప్తున్నాను కదా, నా మీద నమ్మకం ఉంటే ధ్యాన సాధన చెయ్యు. నమ్మకంతో మొదలుపెట్టు బిడ్డ. నీ మనసు ప్రశాంతత పొంది నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రశాంతంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. ఇదే నీ విజయ రహస్యం బిడ్డ. సమయం లేదు, లెక్క పెట్టుకో. కొద్ది గంటల్లోనే నీ జీవితం అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాను. నీకున్న ఆర్థిక కష్టాలు, అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోయేలా ఒక పరిష్కార మార్గం అయితే ఏదో ఒక రూపంలో వచ్చి చెప్తూ ఉంటాను బిడ్డ. నీ సమస్యకు ఒక పరిష్కారం కూడా చూపిస్తూ ఉంటాను. ఒక మంచి దారి కూడా చూపిస్తాను. ఆ దారిలో నువ్వు వెళితే నీకు ఎటువంటి కష్టం కూడా నీ దరి చేరదు బిడ్డ. ఇక నువ్వు కన్నీరు బయటకు రానివ్వకుండా ఆనందంగా ఉండు. జరిగే సంఘటనలు నిన్ను ఆనందానికి, ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తాయి బిడ్డ. ఎంతగా అంటే ఇవి కళ నిజమా అని ఆశ్చర్యంతో మురిసిపోతావు నువ్వు. ఎన్నో సంవత్సరాల నుంచి పడిన ఇబ్బందులన్నీ కూడా క్షణాల్లో తొలగిపోతూ ఉంటే ఆనందము, ఆశ్చర్యము కాకపోతే ఇంకేం జరుగుతుందో చెప్పు బిడ్డ. నీ బాంధవ్యం, నీ పిల్లలు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉంటారు. మీ దంపతులు ఎప్పుడూ కూడా పుట్టిన నుంచి ఈ రోజు వరకు అనుభవించిన సంతోషకరమైన రోజులంటూ ఏమైనా ఉన్నాయంటే వాటిని మీరు వేల మీద లెక్క పెట్టవచ్చు. మీరిద్దరూ కూడా వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత అదే పరిస్థితి కొద్ది రోజుల తర్వాత మీ వాళ్ళు మిమ్మల్ని, మీ పిల్లల్ని, నష్టజాతకులను ద్వేషించి దూరం పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, అనుమానాలు, సూటిపోటి మాటలే. అటువంటి పరిస్థితిని తట్టుకొని నిలబడ్డారు చూడండి. అదే మీ యొక్క సద్గుణం బిడ్డ. కాకపోతే ఆ ప్రభావంతో పిల్లలు చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. అయితే ఇదంతా గతం బిడ్డ. ఈ రోజు నుంచి మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా బిడ్డ. ధనవంతుల జాబితాలోకి మీరు వెళ్ళారు. ఎప్పటికైనా సరే, ఎవరికైనా సరే కావాల్సింది ధనమే కదా. అది ఉంటే చాలు, అందరూ మనకి ఆకర్షితులవుతారు బిడ్డ. అది లేకే కదా నీకు అవమానాలు. ఈ రోజుల్లో మనుషుల మధ్య ప్రేమ అనేది వారికున్న హోదాని బట్టి ఉంటుంది. అటువంటి హోదా నీకు ఇస్తున్నాను బిడ్డ. మీ నమ్మకం ఎప్పటికీ కూడా మిమ్మల్ని నడిపించింది. ఏకప్రాయంగా మిమ్మల్ని నడిపిస్తాను బిడ్డ. నేను మీకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాక ఎవరూ మిమ్మల్ని వెనక్కి లాగలేరు. ఇన్ని సంవత్సరాలు అనుభవించిన వేదన భరితమైన మీ జీవితానికి స్వస్తి చెప్పు బిడ్డ. అతి త్వరలోనే మీరు అద్భుతమైన స్వగృహం నిర్మించుకుంటారు. మిమ్మల్ని తక్కువగా చూసి అవమానించిన వారికి కూడా పిలిచి మర్యాదలు చేసి పంపుతారు బిడ్డ. ఎందుకంటే అది మీ సుగుణం కాబట్టి. ఆ మర్యాద అందుకున్న వారికి అది గుణపాఠం అవుతుంది. మీరు ఎప్పుడు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ తరతరాలు వృద్ధి చెంది సంతోషంగా జీవించండి బిడ్డ. ఇక నుంచి నీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా పోయి సంతోషం తెచ్చిపెట్టే ఒక మంచి శుభవార్త నీ చెవున పడుతుంది. వినడానికి సిద్ధంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.